బండి అలా ఇంట్లో పడుండడం వేస్ట్ అయిపోతుంది కదా మెయిన్. చలో ఒక సూపర్ బైక్ తీసుకుందామా. ఇంకోటి కొత్త RC 390 కూడా అనుకున్నా. ఓకే, సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. So finally the day has come. Why did I choose Aprilia RS 457? ఫస్ట్ అయితే కోల్డ్ స్టార్ట్ చేద్దాం. దీని ఇంజన్ సౌండ్ is something else. ఏం బ్యూటిఫుల్ ఎగ్జాస్ట్ తెలుసా దీనిది, నోట్. సో చాలా మంది అనుకుంటుండే నేను ADV 390 అమ్మిన తర్వాత సూపర్ బైక్ కొంటున్నానేమో, లేదంటే 600 క్లాస్ బైక్స్ లేదంటే లీటర్ క్లాస్ దగ్గరికి వెళ్తానని చాలా మంది స్ట్రీట్ ట్రిపుల్ Z900 అండ్ డెటోనా ఇవన్నీ పెట్టారు. బట్ ఏంది వీడు 390 నుంచి మళ్ళీ 450cc అప్గ్రేడ్ ఎడుతా అది ఇది అనేసి. ఐ టెల్ యూ ఎంత డిఫరెన్స్ ఉంది అప్గ్రేడ్ లో అండ్ ఎందుకు ఈ బండి స్పెసిఫిక్ గా తీసుకున్నాను నేను అని చెప్పేసి. ఇదే ప్రైస్ కి సూపర్ బైక్స్ కూడా సెకండ్స్ లో వచ్చేస్తాయి. కొద్దిగా ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రైస్ పెడితే ఒక 5 to 6 lakhs రేంజ్ లో మనకి కొన్ని స్ట్రీట్ ట్రిపుల్స్ అయితే దొరికొస్తాయి. Z900 అయితే 7 lakhs అలా పెట్టాల్సింది వచ్చేది. లేదంటే ఫ్యూ GSX 750s ఇవన్నీ కూడా ఉండే ఆప్షన్ లో. బట్ ఈవెన్ ఐ వాంటెడ్ టు టేక్ ఏ సూపర్ బైక్. దీనికి ఎందుకు వచ్చాను అనేది విల్ టాక్. సో నేను ఈ బైక్ స్పెసిఫిక్ గా ఎందుకు చూస్ చేశాను, మీ అందరూ నా వ్లాగ్స్ ఎవరెవరైతే ముందు నుంచి చూస్తున్నారో వాళ్ళందరికీ ఐడియా ఉంటుంటది ఐఎమ్ ఇంటూ రేసింగ్ అని చెప్పేసి. నేను చాలా ఆఫ్ రోడింగ్ చేసేవాడిని ఒకప్పుడు. లేటర్ సూపర్ స్పోర్ట్ అనేది తెలిసిందే కదా. ఈ టార్మాక్ రేసింగ్ అనేది ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ నాకు, రేసర్ అవ్వాలని చెప్పి. బట్ రేసర్ అవ్వాలి ప్రాపర్ గా మోటో జీపీ లెవెల్కి వెళ్ళాలంటే ఫైనాన్షియల్ గా చాలా చాలా అంటే చాలా డబ్బులు ఉండాలి. ఏదైతే చాలా మంది దగ్గర కష్టం, అది చాలా కష్టము. లిటరలీ క్రోర్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి మోటో జీపీ రేంజ్ కి వెళ్ళాలంటే. సో ఇంకా మనం ఎట్లయినా దీన్ని ఒక కెరియర్ లాగా చేసుకోలేము. అట్లీస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ అయినా రేసింగ్ అనేది కొద్దిగా చేసుకుంటూ ఎంజాయ్ చేద్దాం, నేర్చుకుందాం, విచ్ విల్ హెల్ప్. ఇంకా సరే అని చెప్పేసి అనుకున్నా. ADV అమ్మకం ముందే నేను ఒక R15 V2 కానీ V3 కానీ తీసేసుకుందాము, ట్రాక్ కి దాన్ని వాడదాం, దాంతో పాటు ADV కూడా ఉంటుంది అని చెప్పి. తర్వాత ఏమనిపించిందంటే ఇప్పుడు ఒక R15 కొంటాయి. నేను నాకు ఇలా ఫేడ్ బైక్స్ ఇష్టం అనమాట నడపడం, ఎప్పటి నుంచో కొనాలని ఇష్టం కానీ ఎప్పుడు ఎందుకో కొనలేదు. సో తర్వాత ఏమనుకున్నా R15 వచ్చినా నేను నాకు తెలిసి మాక్సిమం R15 తీస్తా. అప్పుడు ADV ఓన్లీ ఆఫ్ రోడింగ్ కి వీటికి మాత్రమే తీస్తానేమో. సో బండి అలా ఇంట్లో పడుండడం వేస్ట్ అయిపోతుంది కదా మెయింటెనెన్స్. మళ్ళీ దాన్ని మెయింటెనెన్స్ కాస్ట్ ఒకటి, దీని మెయింటెనెన్స్ కాస్ట్ ఒకటి ఉంటుంది. ప్లస్ రైడింగ్ గేర్లు ఇవన్నీ కూడా కొనుక్కుంటూ ఉండాలి. సో ఇలా బైక్ విత్ రైడింగ్ గేర్ అన్ని కొనుక్కుంటూ అంటే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఎందుకంటే ఒక R15 కొని దానికి మెయింటెనెన్స్ అనేది ఉంటుంది, దానికి టైర్లు, బ్రేక్ ప్యాడ్స్ ఇవన్నీ ఉంటాయి. నా ADVకి కూడా ఉంటాయి. ఇప్పుడు ADV నేను ఇన్ కేస్ వాడకపోయినా కూడా సర్వీస్ అయితే టైం టు టైం ఇవ్వాల్సింది వస్తుంది సర్వీస్ పీరియడ్ కి. సో ఆ రిస్క్ నాకు తీసుకోవాలని లేకుండే, ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అయిపోతాయి అని చెప్పేసి. తర్వాత ఏమనుకున్నా, చలో ఒక సూపర్ బైక్ తీసుకుందామా, యూట్యూబ్ కి కూడా పనికొస్తుంది. ఎందుకంటే నేను యూట్యూబ్ కెరియర్ ని చాలా సీరియస్ గా చేద్దాం అనేసి ఫిక్స్ అయినా అనమాట. సరే యూట్యూబే చేద్దామా, సూపర్ బైక్ తీసుకొని జనాలు చూస్తారని. దాని తర్వాత ఫైనాన్షియల్ గా ఈవెన్ సూపర్ బైక్ వోంట్ మేక్ ఎనీ సెన్స్. భారత 699 ఫోన్. సో దాని తర్వాత కూడా యూట్యూబ్ కోసం ఒక సూపర్ బైక్ కొని ఇట్ వోంట్ మేక్ మచ్ సెన్స్ మనీ మ్యాటర్లో. ఎందుకంటే ఇప్పుడు సూపర్ బైక్ మెయింటైన్ చేయాలంటే అది చాలా ఎక్స్పెన్సివ్. దాని టైర్లు ఒక 40,000, దాని బ్రేక్ ప్యాడ్స్ ఒక 14,000 రూపీస్ అయిపోతాయి. మళ్ళీ దానికంటే ఒక సర్వీసింగ్ కాస్ట్ అదంతా వేసుకుంటే ఈజీగా 50,000-60,000 ఇట్లా ఎగిరిపోతాయి. బట్ దాని ఫన్ దానికే ఉంటుంది. తర్వాత మనకి ఎట్లయినా సూపర్ బైక్స్ ఇవన్నీ ఫ్రెండ్స్ దగ్గర కూడా ఉన్నాయి. అదే నాకు నడపాలనిపిస్తే అది నడుపుకోవచ్చు కదా. ప్లస్ సూపర్ బైక్స్ తీసుకుని కూడా మన సిటీలో అంత దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ నడిపేది అంటే ఓన్లీ సండే రైడ్స్ మాత్రమే. కానీ నేనేమో మోటో వ్లాగ్స్ కోసం డైలీ బయటకు వెళ్ళాలి ఆల్మోస్ట్. సో నేను మోటో వ్లాగ్స్ కోసం బయటకు వెళ్తున్నాను అంటే ఇప్పుడు సూపర్ బైక్ తీసుకొని డైలీ బయటకు వెళ్ళి దాన్ని భరించలేము, దాని మైలేజ్ భరించలేము, దాని హీట్ కూడా భరించలేము. ప్లస్ అంత పవర్ ఎక్కడ వాడతాం చెప్పండి, మన రోడ్స్ లో వాడలేము. సో ఇంకా ఏంటి పాయింట్లెస్. సరేలే ఇంకా ఇదైతే ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అని చెప్పేసి వేరే బైక్స్ కూడా చూసా. ఆల్టర్నేట్ గా ఏం బైక్స్ ఉన్నాయి, ఒక R3 ఉంది, నింజా ఉంది, Aprilia ఉంది. ఓకే, ఒకటి కొత్త RC 390 కూడా అనుకున్నా, వెయిట్ చేస్తున్నా అది వస్తే. RC 390 కూడా లిస్ట్ లో ఉందని. దాని తర్వాత ఇంకా ట్రాక్ ఇది కూడా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఇన్ కేస్ కింద పడ్డామంటే దీని పార్ట్స్ అంతా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ కదా మనకి. ఇంకా డ్యూక్ 390 అనుకున్నా లాస్ట్ కి. తర్వాత ఏమైంది, డ్యూక్ 390 తీసుకుంటే యూట్యూబ్ కి చాలా డ్యూక్ 390s ఆల్రెడీ కంటెంట్ బీవత్సంగా పడున్నాయి. సో నాకు యూట్యూబ్ కి కూడా కావాలి. ట్రాక్ ఒకటే ఇస్ నాట్ ద మెయిన్ థింగ్ కదా. మెయిన్ థింగ్ వచ్చి యూట్యూబ్, దెన్ కమ్స్ ది ట్రాక్ రేసింగ్. అరే షిట్ మ్యాన్, ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు నేను డ్యూక్ తీసుకోకపోతే RC కప్ కి వెళ్ళలేను కదా, రేసింగ్ లో RC కప్ ది పార్టిసిపేట్ చేయలేను కదా. అలానే సర్వీస్ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి కదా ఇప్పుడు Aprilia తీసుకుంటే అని అనుకున్నా. సో తర్వాత ఏం తెలిసిందంటే Aprilia ఇండియా ఇస్ గెటింగ్ 1 మేక్ ఛాంపియన్షిప్. అంటే ఓన్లీ సీజన్స్ ఉండదు, ఓన్లీ 1 రేస్ అనమాట. అది ఒక 3 రేసెస్ అట్లా చేసి 1 డేలో 2 డేస్ లో అయిపోతుంది ఆ ఈవెంట్ బేసిక్ గా 1 మేక్ ఛాంపియన్షిప్స్ అనేది. సో ఆ 1 మేక్ ఛాంపియన్షిప్స్ Aprilia ఇండియాకి తీసుకొస్తుంది ఓన్లీ ఫర్ ది Aprilia ఓనర్స్. చలో ఆల్ ఇండియా, అది ఆల్ ఇండియా ఉంటది అనమాట. నేను అనుకున్నా చలో మంచి ఆపర్చునిటీ
పబ్లిసిటీ కదా ఆర్సీ కప్ ఇవంతాతో పాటు సేమ్ ఆర్సీ కప్ ఫార్మాట్ లోనే ఏప్రిల్ కూడా వస్తుంది. ఏప్రిల్లో మనకి స్కోప్ కూడా ఎక్కువ ఉంటుంది గెలవడం. బికాస్ ఐ డోంట్ థింక్ సో ఏప్రిల్లో ఇప్పటికీ చాలా మంది రేసర్స్ ఏప్రిల్లో కొన్నారని. ఎందుకు కొన్నారో మెయిన్ రీజన్ రేసర్స్ ఇది చెప్తా. బండి బాలేక కాదు. ఈ బండి వచ్చి 457cc రేస్ కేటగిరీలో దీన్ని దింపాలంటే నేషనల్స్ లో బిలో 400cc కేటగిరీ బైక్ మాత్రమే దింపచ్చు. అందుకే జనాలు R3, నింజా 300, RC 390 ఇవి మాత్రమే వాడతారు. ఎందుకంటే అవి బిలో 400 కేటగిరీలో పడతాయి. ఇది అబోవ్ 400 కేటగిరీ. సో ఇది నేషనల్స్ కి వాడలేరు. సో చాలా మంది నేషనల్ రేసర్స్ దీనిపైన ఇన్వెస్ట్ చేయరు అనమాట. నాకేంది, నేను ఎట్లైనా నేషనల్ రేసింగ్ కావాలంటే బైక్ రెంట్ తీసుకొనేసి ఎక్స్పీరియన్స్ చేయాలనేసి నేషనల్ రేసర్ అయిపోయి నేషనల్ ఛాంపియన్ అయిపోలేదు ఒకటి అదే నాకు గోల్, అదే నా కెరియర్ అన్నట్టు కాదు. దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ బ్యూటిఫుల్ మూమెంట్ని. ప్లస్ నేను ఒక నేషనల్ రేసింగ్లో రేస్ చేసి ఒకటే ఒక పోడియం కొట్టి ఆ ట్రాఫీ ఇంట్లో పెట్టుకోవాలని కల. సో అదొకటి చేసుకోవాలన్నమాట. అండ్ వన్ మేక్ ఛాంపియన్షిప్ ఏప్రిల్ అది వస్తుంది కదా. కాంపిటీషన్ తక్కువ ఉందని కాదు, నాకు తెలిసి చాలా మంది రేసర్స్ దగ్గర ఆల్రెడీ ఏప్రిల్ ఉంది. బికాస్ దే లవ్ దిస్ బైక్. సరే ఇంకా వీళ్ళతో ఇంకా ఏంటి కాంపిటీషన్ ఉంటే కూడా మజా వస్తుంది. ఊరికే గెలిచిన మజా రాదు. ఓడిపోయిన ఇట్స్ ఫైన్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొడదాం అట్లుండే నేను. సరే ఏప్రిల్ అది కూడా వన్ మేక్ ఛాంపియన్షిప్ వస్తుంది కాబట్టి ఇంకా చాలా వరకు దీని వైపే లీన్ అయిపోయాను నేను. ఇంకా దాని తర్వాత దీన్ని నడిపిన నెక్స్ట్ సెకండ్ నుంచి ఆల్మోస్ట్ చెప్పాలంటే బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను. ఏప్రిల్ ఇస్ ద బైక్ ఐఎమ్ గోయింగ్ ఫర్. ఎందుకంటే దీనిది నెక్స్ట్ లెవెల్ బై ఇంజన్. ఒక 390cc బండి ఉన్నా కూడా 457cc ప్యారలల్ ట్విన్, ఇట్ మేక్స్ అ లాట్ డిఫరెన్స్. ఎంత డిఫరెంట్ ఉంటుంది తెలుసా ఈ బైక్ అయితే, పవర్ వైజ్ కానీ దేనికైనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తా. థర్డ్ గేర్ ఎట్లా గుంజుతుంది తెలుసా. అది కూడా ట్రాక్షన్ ఆన్ ఉంది. ఇంకా బై ద వే ట్రాక్షన్ ఆఫ్ చేస్తే ఇది ప్యూర్ పవర్ వస్తుంది. విత్ ఇన్ నో టైమ్ ఇది 180sకి వెళ్ళిపోతుంది అనమాట. ప్లస్ ఈ బైక్ ఇంజన్ అదంతా కూడా నాకు మస్తు అనిపించింది. అండ్ దీనికి కూడా క్విక్ షిఫ్టర్ అని వచ్చింది. ప్లస్ ఏప్రిల్ పైన కూడా యూట్యూబ్ లో కంటెంట్ చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ మంది చేస్తారు. ఎస్పెషల్లీ నార్త్ వైపు ఎక్కువ ఉంది. బట్ మనకి తెలుగు కమ్యూనిటీలో ఏప్రిల్ చాలా తక్కువ మంది చేస్తున్నారు యూట్యూబ్. దానిలో నేను కూడా ఒకటి అనమాట. చలో యూట్యూబ్ కి కూడా పనికొస్తుంది, ట్రాక్ కి కూడా పనికొస్తుంది. అలానే ఏప్రిల్ వన్ మేక్ ఛాంపియన్షిప్ కూడా వస్తుంది, ట్రాక్ లో ప్రాక్టీస్ కి కూడా పనికొస్తుంది. చలో అని చెప్పేసి ఇంకా ఆ పర్స్పెక్టివ్ లో దీన్ని తీసుకున్నాను అనమాట. అండ్ దీన్ని చెన్నైకి కూడా ఏదో ఒక టైంలో చెన్నై MMRTకి కూడా తీసుకుపోయి ట్రాక్ డే అలా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకా ఆ రీజన్స్ గా ఫేడ్ బైక్ తీసుకున్నా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దీన్ని లుక్స్ ఫుల్ అట్రాక్ట్ చేసి పడేసింది నాకు. బాబా నేను చెప్తున్నా కదా, రోడ్ పైన ఈ బైక్ తీసుకెళ్తే చాలా మంది దీన్ని 600 లేదంటే లీటర్ క్లాస్ కూడా అనుకుంటారు తెలుసా. అంతేందుకు సూపర్ బైక్ ఓనర్స్ కూడా చెప్తున్నారు, చూడడానికి అసలు సూపర్ బైక్ లెక్కనే ఉందిరా, ఆల్మోస్ట్ చాలా బాగుంది బైక్ అది ఇది అని చెప్పేసి. ప్లస్ నడిపిన ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు ఈ బైక్ ని. సో అందుకే అంటే నేను ప్రతిసారి బండి కొనే ముందు యూ గైస్ హ్యావ్ టు టెస్ట్ రైడ్ అని చెప్పేసి. సో నేనైతే మెయిన్ గా ఈ బైక్ తీసుకుంది 2 reasons అనమాట. ఒకటి రేసింగ్ లో ప్రాక్టీస్ చేసుకొని రేసెస్కి వెళ్ళడం, అండ్ నెక్స్ట్ థింగ్ యూట్యూబ్. ఈ రెండింటికి విచ్ ఈస్ హెల్పింగ్ మీ. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఈ బైక్ చూస్ చేశానని చెప్పేసి. ఏ బైక్లో కూడా ఫ్లా లేకుండా ఉండదు. అది మనం ఓనర్షిప్ రివ్యూలో మాట్లాడుకుందాం, దీనిలో ఫ్లాస్ ఏంటి. అంతేకాకుండా ఈ బైక్లో ది బెస్ట్ థింగ్స్ ఏంటి అని చెప్పేసి. దీనిలో అయితే చాలా మందికి డౌట్ ఉండే, నేను ఎందుకు ఇట్లా 400cc బైక్ తీసుకున్నాం మళ్ళీ అని చెప్పేసి. అండ్ ఏమైనా సూపర్ బైక్ కొనే స్కోప్ ఉందా, తీసుకుంటారా తర్వాత? ఆబ్వియస్లీ సూపర్ బైక్ తర్వాత తీసుకుంటాం ఎప్పుడో అప్పుడు. అది ఎండ్ గోల్. అది లిటరల్లీ ఒక లీటర్ క్లాస్ ఇంట్లో ఉండడం అనేది ఇంకా డ్రీమ్. అది ఆబ్వియస్లీ ఎప్పుడైనా కొనాల్సిందే, కొంటాం కూడా సమ్ డే హోప్ఫుల్లీ. అది కోరుకుందాం తొందరగా అయ్యేటట్టు కొద్దిగా. సో ఇప్పటికైతే లీటర్ క్లాస్ తీసుకొని దాని సర్వీస్ మెయింటెనెన్స్ చేసి ఎంజాయ్ చేయలేం. బేసిక్గా ఎక్కువ డబ్బులు వెళ్తాయి కానీ అంత ఎంజాయ్ చేయలేం. ట్రాక్లో దింపుకుంటూ అవంతా చేయలేం కదా. అండ్ ఇక ఐ వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్ మోర్ కూడా. చలో ట్రాక్లో కూడా దింపుకోవాలి, రేస్ కూడా చేయాలి. అలానే సండే రైడ్స్కి కూడా నాకు మంచి ఫన్ బైక్ కావాలి. ఇలా ఆల్ రౌండర్ అనిపించింది నాకు ఈ బైక్. మొత్తం ట్రాక్లో కూడా దిస్ ఇస్ లవ్లీ. సండే రైడ్స్లో కూడా ఇప్పుడు సూపర్ బైక్స్తో పుట్టప్ అయిపోతా నేను. వాళ్ళు 200-250 వెళ్ళినా కూడా ఒక 2 minutesలోనే నేను నా వెనకాల వచ్చేస్తాను అనమాట. ఎక్కువ గ్యాప్ ఉండదు. సో అలా ఆల్సో ఐఎమ్ హ్యాపీ. అండ్ బైక్ సర్వీస్ ఇదంతా కూడా మోటోప్లెక్స్ హైదరాబాద్ కూడా దే ఆర్ టేకింగ్ రియల్లీ గుడ్ కేర్. సో సర్వీస్ వైజ్ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్. ఏమున్నా కూడా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు మిగతాది. అండ్ ఏప్రిల్ మోటోప్లెక్స్ ఓనర్ కూడా అందరు ఓనర్స్ ఫుల్ బాగా మింగిల్ అవుతూ మాట్లాడుకుంటూ అందరితో బాగుంటారు అనమాట. అడుగుతూ ఉంటారు ఏమైనా ఉందా అది ఇది అని చెప్పేసి. సో అట్లా కూడా సెట్ అయిపోయింది మొత్తము. అండ్ వాళ్ళు కూడా అంటే ఏదో ఒక రైడ్స్ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు KTMలో కూడా మాకు రైడ్స్ ప్లాన్ చేసేవాళ్ళు, బట్ నాట్ ఎవ్రీ మంత్ ఈవెంట్స్ వస్తాయి. KTM ఏప్రిలియాతో కంపేర్ చేస్తే KTMలో ఈవెంట్స్ బొచ్చుడుండే.
లిటరల్లీ చాలా ఈవెంట్స్ ఉంటాయి, చాలా రకరకాల ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఏప్రిల్లో అన్ని ఈవెంట్స్ లేదు, ఓన్లీ ట్రాక్ డే లేదంటే ఇలా సండే రైడ్స్ ఉంటాయి యాజ్ ఆఫ్ నౌ అయితే. సో ఇప్పుడైతే ఇక్కడ వీళ్ళు కూడా చాలా పుష్ చేస్తున్నారు అనమాట సండే రైడ్స్ కోసం. సో ఎప్పుడు ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో విచ్ ఇస్ నైస్. వాళ్ళు కూడా కస్టమర్స్ కి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్, ఎన్ని లక్షలు పెట్టి బైక్ కొన్నప్పుడు, విచ్ దే ఆర్ డూయింగ్ ఇట్. అండ్ ఈ బైక్ నడిపిన ప్రతి ఒక్క ఫ్రెండ్ వాళ్ళు కూడా ఇదే బండి కొనుక్కోవాలన్నట్టున్నారు. లిటరలీ నా చాలా ఫ్రెండ్స్ ఈ బండి కొనుక్కోవడానికి రెడీ ఉన్నారు. నెక్స్ట్ 210 వస్తుంది కదా, అది కొనుక్కోవడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇది అలాంటి ఇంజన్, ఇది నేను ఏదో ఇది నా బైక్ కదా అని చెప్పి బూస్ట్ చేస్తలేను. న్యూన్గా మంచి బండి, మీరు కావాలంటే నేను నడిపి చూసుకోండి. నేను అందుకే ప్రతి వ్లాగ్లో నేను చెప్పినది రివ్యూ తర్వాత ప్లీజ్ టెస్ట్ డ్రైవ్ చేసే తీసుకోండి. ఎందుకంటే నా లైకింగ్ వేరు ఉండొచ్చు, మీ లైకింగ్ వేరు ఉండొచ్చు. దీంట్లో మీకు ఇలా జోష్గా ఉండదు, ఇలా పుల్ లాగంగానే అబ్బా ఏం గుంజుతుందిరా ఆ ఫీల్ ఉండదు. కానీ లీనియర్గా గుంజేస్తుంది, తెలియకుండానే మీరు ఆల్మోస్ట్ 180s వెళ్ళిపోతారు అనమాట. అలాంటి బండి ఇది. అండ్ ఏప్రిల్లో మీది రేసింగ్ ఇది సీన్ ఏంటి, మీరు అంటే ఏమనుకుంటున్నారు, మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు అంటే, ఒకటి ఈ బైక్ని నేను ఇక్కడ చికెన్ సర్కిట్ అని షామిరిపేటలో ఉంటుంది, అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇంకా కొంచెం తర్వాత చెన్నై MMRT అవన్నీ ఉంటాయి. కరీ మోటార్ స్పీడ్వే అనేసి కోయంబత్తూరులో ఉంది, చెన్నైలో MMRT ఉంది, కోస్ట్ అనేసి కూడా కోయంబత్తూరులో ఉంది. ఇలా రకరకాల ట్రాక్స్ ఉన్నాయి. అక్కడ ఎప్పుడప్పుడు ట్రాక్ డేస్ కండక్ట్ చేసినప్పుడు ఈ బండిని అక్కడికి షిఫ్ట్ చేసి అక్కడ ట్రాక్ డేలో పార్టిసిపేట్ చేయాలని ఉంది నాకు కూడా. బట్ చాలా పెద్ద ప్రాసెస్, చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ కూడా. ఈజీగా ఒక 30 to 40K అయిపోతుంది దానికి. అందుకనేసి ఇప్పుడు అటు వెళ్ళట్లేదు. బట్ ఇప్పుడు జనరల్ ప్రాక్టీస్ అంతా నేను చికెన్ సర్కిట్లో చేసేసుకుంటున్నాను అందుకనే. అండ్ ఏప్రిల్ వన్ మేక్ ఛాంపియన్షిప్ 2025లో వస్తుంది అనేసి విన్నాను నేను. బట్ అది ఎంత వరకు వస్తుందో తెలియదు. 2025లో వస్తుందా 2026లో వస్తుందా, బట్ మోస్ట్లీ అయితే 2025లో వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫారెన్ అనౌన్స్ చేసేసారు ఏప్రిల్ RS 457 రేసింగ్ ది. కానీ బైక్స్ KTM లాగా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా, లేదంటే బైక్స్ మన బైక్సే తీసుకుపోయి రేస్ చేయాలనేది తెలియదు. మన బైక్సే తీసుకెళ్లి రేస్ చేయడం అంటే ఇట్స్ వెరీ రిస్కీ. ఇంత ప్రైస్, ఇంత కాస్ట్లీ బైక్ తీసుకుపోయి రేస్ చేసి కింద పడి అది ఇది అంటే చాలా మంది ఓనర్స్ డౌన్ అయిపోతారు, రారు. నేనైతే వెళ్తా బికాజ్ ఐ వాంట్ టు విన్. కాబట్టి మోస్ట్లీ పడకూడదని కోరుకోండి, పడిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం తప్ప మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు బైక్స్ ప్రొవైడ్ చేస్తే మాత్రం దట్ ఈవెంట్ విల్ బి ఏ హ్యూజ్ హిట్. ఎందుకంటే చాలా మంది వస్తారు, చాలా మంది ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు అప్పుడైతే. బట్ చూడాలి వాళ్ళు ఎంతవరకు ఏం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా అయిన కోయంబత్తూర్ ట్రాక్ డేలో ఏదైతే డే నేను బండి కొన్నానో అదే డే ట్రాక్ డే అయిందనమాట కోయంబత్తూర్లో వీళ్ళది. అక్కడైతే పేడే ఉండే, వీళ్ళు అక్కడైతే బైక్స్ వీళ్ళే తీసుకొని పోయారు. వీళ్ళ బైక్స్ కొద్దిగా బండి గలీజ్ ఉంటుంది, ఇగ్నోర్ ఇట్. ఇంటికి వెళ్ళాక కడుక్కొని ఇంట్లో పెట్టేద్దాం అనేసి ఇక్కడ కాకుండా తీసుకొచ్చిన. ఎందుకంటే మన రోడ్స్ లో బయటకు తెచ్చిన నెక్స్ట్ సెకండ్ దుమ్ము పడుతుంది అనమాట. మీకు కొద్దిగా సైడ్కి వచ్చి చూపిస్తా, కార్స్ వచ్చేస్తున్నాయి. ఈ లుక్ చూడండి, ప్యూర్ 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 సూపర్ బైక్ తెలుసా ఇదైతే లిటరలీ చూడడానికి. ఐ లవ్ హౌ దిస్ బైక్ లుక్స్. సో నేను తీసుకోవడానికి రీజన్స్ అయితే ఇవే. అండ్ ఇంకా కూడా దీనిలో చాలా మోడిఫికేషన్స్ అవన్నీ చేసే ఉంది. మెల్లమెల్లగా 1 by 1 అన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. రీసెంట్గానే రైడింగ్ గ్రూప్ కూడా పెట్టా కాబట్టి వ్లాగ్స్ కూడా కొద్దిగా డిలే అవుతుంది. ఎందుకంటే కొన్ని ఈవెంట్స్ వస్తున్నాయి. ఈ కొద్దిగా చాలా ప్యాక్డ్ షెడ్యూలింగ్ ఉంది. సో వ్లాగ్స్ తీసుకుందామంటే కూడా రీసెంట్గానే హైదరాబాద్లో వర్షాలు కూడా పడుతున్నాయి. సో బైక్ కూడా బయటకు తీయలేకపోయా ఎక్కువ. సీట్ లేదు బ్రో, ఏం కదా ఏడ కూర్చుంటారు ఆ సీట్ లేకపోతే. సీట్ లేకపోతే కూర్చుంటాడున్నాడు. ఇది అసలుకే ఫేడ్ బైక్, ఫుట్ ప్యాక్ కూడా లేదు. ఫుట్ ప్యాక్ కూడా తీస్తే నేను పోయిన సీట్ కౌల్ పైన కూర్చుంటాడు అనుకుంటే. సో యా, ఇంకా చాలా మోడిఫికేషన్స్ కూడా చేయాలి. కింద కామెంట్ ఆన్ చేయండి మీకు ఈ బైక్ పైన ఏమేమి మోడిఫికేషన్స్ కావాలి, లేదంటే మీకు ఏమైనా బైక్ పర్ఫార్మెన్స్ మీది ఇంక్రీజ్ చేయాలంటే దాని గురించి మాట్లాడుకుందాం. అంటే దానిపైన కూడా ఒక డెడికేటెడ్ బ్లాగ్ చేద్దాం బైక్ పర్ఫార్మెన్సెస్ గురించి. బట్ యాజ్ ఆఫ్ నౌ దీస్ ఆర్ ద రీజన్స్ వై ఐ చోజ్ ఏప్రిల్ RS 457. అండ్ ఇట్స్ అ న్యూ బైక్. ప్లస్ ఇప్పుడు ఏప్రిల్ లెవెల్ కూడా చాలా పుష్ చేస్తారు ఈవెంట్స్, బికాజ్ ఇట్స్ అ న్యూ బైక్. వాళ్ళు కూడా ఇండియాలో ఒక బ్రాండింగ్ చేద్దామని కూర్చున్నారు కాబట్టి అది నాకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుంది. యాజ్ అ యూట్యూబర్ నాకు కూడా ఎక్కువ కంటెంట్ దొరుకుతుంది, అదే టైంలో రేసింగ్ కూడా అయిపోతుంది. అన్నీ నాకు ప్లాన్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా ఇది తీసుకున్నా. అవే అవుతుంది కూడా. ఆల్రెడీ మీరు నా బ్లాగ్ చూడొచ్చు, దీనిపైన నేను ప్రాక్టీస్ చేసిన వీడియోస్ కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ సండే ట్రాక్ డే ఉంది, దానికి కూడా పోవాలి మోస్ట్లీ, చూడాలి. దానికి కూడా వెళ్తా, అక్కడ కూడా వెళ్ళి కొద్దిగా ప్రాక్టీస్ వీడియోస్ మళ్ళీ పెడతా. సో యా, సో ఈ బ్లాగ్ అయితే ఇంతే. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.